ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ఆర్బీఐ కొత్త రూల్స్ అన్నమాట ముఖ్య ప్రకటన. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నాం. వీడియో చివరి చూడండి అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. బ్యాంక్ లో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు అయితే మీకు ఒక బిగ్ అలర్ట్ ఇచ్చారనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటికి సంబంధించి కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఈ మేరకు 2026 జూలై 30 మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లను సవరించినటువంటి ఆర్బీఐ బల్క్ డిపాజిట్లు వడ్డీ రేట్ల పైన కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. 2026 అక్టోబర్ 1 నుంచి ఈ నూతన రూల్స్ అయితే అమల్లోకి వస్తాయి. వాణిజ్య స్మాల్ ఫైనాన్స్, ప్రాంతీయ గ్రామీణ పేమెంట్, లోకల్ ఏరియా, పట్టణ సహకార బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి ఆర్బీఐ తెలియజేసింది అనమాట. అసలు బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఏమిటి, వీటి వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ చేసిన మార్పులు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బల్క్ డిపాజిట్లు అంటే ఏంటంటే 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఒకేసారి చేసే ఫిక్స్డ్ డిపాజిట్ ను బల్క్ డిపాజిట్లు అని కూడా అంటారనమాట. ఎక్కువగా కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు, అధిక నికర విలువ కలిగినటువంటి వ్యక్తులు ఈ డిపాజిట్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ విధానంలో డిపాజిట్ చేసేవారు వడ్డీ రేట్ల గురించి తమ బ్యాంకులతో చర్చలు జరుపుకునేవారు. బ్యాంకులతో తమకున్న సంబంధం, బేరసారాలను బట్టి వడ్డీ రేట్లను నిర్ణయించుకునేవారు. దీంతో ఒకే రోజు డిపాజిట్ చేసే వారికి వేరు డిపాజిట్ రేట్లు అనేది ఉండేవి. అయితే తాజాగా ఆర్బీఐ 3 ముఖ్యమైన మార్పులు అయితే చేసినట్టు చెప్తున్నారు. ఇక నుంచి బ్యాంకులు బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు తమ అధికార వెబ్సైట్ లో పొందుపరచాల్సి అయితే ఉంటుంది. ఇక 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ కూడా సమర్పించాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక ఉదయం 10-10:30 గంటలకు వడ్డీ రేట్లను వెబ్సైట్ లో అయితే పొందుపరచాలి. ఇక నుంచి ముందుగా సమాచారం బ్యాంకులు తమ వెబ్సైట్ లో పొందుపరిచిన వడ్డీ రేట్లను భిన్నంగా ఇతర వడ్డీ రేట్లను నిర్ణయించకూడదు. అలాగే ఒకే డిపాజిట్ మొత్తానికి కూడా వేరు కస్టమర్లు వేరు వడ్డీ రేట్లను అందించడానికి ఇక నుంచి కుదరదు. డిపాజిట్ చేసేవారు పాత కస్టమర్ అయినా కొత్త కస్టమర్ అయినా కూడా, ఒక పెద్ద మార్కెట్ అయినా కూడా అన్ని శాఖల్లో వర్తించే రేటు ఒకే విధంగా అయితే ఉండాలి. ఇక ఈ లిక్విడేషన్ కవరేజేషన్ రేషియో ఫ్రేమ్వర్క్ కింద ముందస్తు ఉపసంహరణ ప్రమాదం ఎక్కువగా ఉన్నటువంటి బల్క్ డిపాజిట్ల పైన బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందించవచ్చు. సో వడ్డీ రేట్లు ప్రతిరోజు ఉదయం వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి కాబట్టి డిపాజిటర్లు పెట్టుబడి పెట్టే ముందు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకు తన వెబ్సైట్ లో ప్రచురించిన రేటుకు భిన్నమైన రేట్ అందిస్తాయి. ఇది ఆర్బీఐ ఆదేశాలు ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ కూడా అంబుడ్స్మన్